అరవలేక స్టమక్ పెయిన్కి చాలా చాలా అల్లాడిపోతున్నాను అనమాట. వామిటింగ్ చేస్తే లోపల నుంచి వచ్చింది, గ్రీన్ కలర్లో వచ్చింది. నాకు భయం వేసేసింది, ఏమైపోయింది నాకు గ్రీన్ కలర్లో వామిటింగ్ వచ్చేసి. హలో అండి, అందరికీ నమస్తే. సో లాస్ట్ వీడియో నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. కొంచెం మళ్ళీ నీరసంగా ఉంది, అందుకనే టైం తీసుకొని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ తర్వాత ఏమైందనంటే ఆపరేషన్కి వెళ్దాం, ఇంకా సర్జరీ చేయించేసుకుందామని ప్రిపేర్ అవుతూ ఉన్నాం మాట్లాడుకుంటూ. వామిటింగ్స్ అయ్యాయి, ఇంకా నీరసంగా కూడా అలాగే వెళ్తున్నాం. కానీ మా బుడ్డ పాప అయితే పాపం దానికి ఏం తెలీదు, చిన్ని బిడ్డ ఎత్తుకో అని ఏడుస్తూనే ఉంది. నాకైతే ప్రాణం పోతుందనమాట. నేను ఎత్తుకునే సిచ్యువేషన్లో లేనే, బిడ్డ ఏడుస్తుంది అని చాలా బాధేసింది. సో అదైతే నాకు చాలా చాలా కష్టంగా అనిపించింది. దీనికి తోడు ఒక పక్క చెర్రీ లోపల కుమిలిపోతున్నాడు, ఒక పక్క అత్తమ్మకి హెల్త్ బాగాలేదు, ఒక పక్క నాకు హెల్త్ బాగాలేదు, మధ్యలో చాలా స్ట్రగుల్ పడిపోతున్నాడు పాపం. సేమ్ అత్తమ్మకు కూడా స్టమక్ పెయిన్ రావడం అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నట్లుండి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఇష్యూ తెలిసింది. ఈవెన్ నాకు కూడా సడన్గా స్టమక్ పెయిన్ రావడం, వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఇట్లా పేగు మెలి పడిపోయింది, ఇట్లాగా అది కందిపోతుంది అంటారు కదా, బ్లాక్గా అయిపోతుంది, బ్లడ్ క్లాట్ అయిపోయి చాలా ఎమర్జెన్సీగా సర్జరీ చేసేయాలి అని అన్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయినా కూడా సండే అయినా కూడా వెళ్ళి సర్జరీకి ప్రిపేర్ అయిపోయాం. వెళ్ళిన తర్వాత వెళ్ళేంత వరకు కూడా నాకు అవ్వట్లేదు అసలు. స్టమక్ పెయిన్ చాలా హెవీగా ఉండింది. అంటే తగ్గుతుందేమో అని అనుకుంటే, చూడు ఆలోచించు చిట్టి, సర్జరీకి భయపడకు. నువ్వు సర్జరీకి భయపడితే ఈ పెయిన్ అంతా కూడా బేర్ చేయాలి, ఇంతసేపు నువ్వు బేర్ చేయలేవు, తొందరగా సర్జరీ చేయించేసుకుందాం అనుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ టైము ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళిపోయారు వీల్ చైర్లో. ఈవెన్ నడవలేకపోతున్నా నేను. ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళగానే నాకు సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు. అంటే ఎమర్జెన్సీ వార్డ్ కదా, చాలా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయి అక్కడ. మొత్తం నన్ను ఇట్లా తీసుకెళ్తూ ఉంటే అక్కడ చూస్తే ఒక అతను తల మొత్తం పగిలిపోయి బ్లడ్ అంతా వచ్చి మొత్తం కట్టుకో ఉన్నారు. అమ్మ అవన్నీ చూసి నాకు భయం వేస్తుంది. ఇంకొక అతను చూస్తే ఏదో పాయిజన్ తాగేశారంట కొంచెం అక్కడక్కడ అనమాట. ఇవన్నీ ఎమర్జెన్సీ కేసులు. ఒక పక్క నాకు భయం వేస్తుంది, ఇంకో పక్క నా రైట్ సైడ్లో బెడ్ పర్సన్ వచ్చేసి కాలు ఫ్రాక్చర్ అయిందంట. అలాగా బెడ్ పైన పడుకొని పెద్దగా అరుస్తున్నారు. ఒక పక్క నేను అరవలేక స్టమక్ పెయిన్కి చాలా చాలా అల్లాడిపోతున్నాను అనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఒక్కొక్క ప్రాసెస్. బీపీ చెక్ చేయడము, ఇంకొకటి చెక్ చేయడము, బ్లడ్ టెస్ట్ తీసుకోవడము, ఇలా ఒకటి తర్వాత ఒకటి చెక్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ చేసిన బ్లడ్ టెస్ట్ ఎలా అయిపోయిందో. యాక్చువల్గా ఇది సర్జరీ అయిన తర్వాత తీసిన బ్లడ్ టెస్ట్కి ఇలా అయింది. సో దీనికి ముందు ఏంటంటే ఎమర్జెన్సీ వార్డ్లో పడుకోబెట్టినప్పుడు ఈసీజీ చెక్ చేశారు, మొత్తం మళ్ళీ స్కాన్ తీశారు. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అవుతుందన్నమాట. ఈలోపు మళ్ళీ నాకు సెలైన్ కెనాల్ పెట్టి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చిన్నగా చేస్తూ ఉన్నారు. చేస్తూ చూద్దాము, మార్నింగ్ 6 o'clockకి 5 o'clockకి అలా స్టార్ట్ చేద్దాము సర్జరీ అని ప్లాన్ చేశారనమాట. డాక్టర్ కూడా వచ్చి చెక్ చేసి ఓకే మొత్తం అంతా ఓకే ప్లాన్ చేసుకుంటున్నాము. ఈలోపు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. అలా పడుకుంటున్నాను. ఈలోపు ఎవరో ఒకళ్ళు వచ్చి లేచేసి మేడం ఈ టెస్ట్ చేయాలని అంటారు. ఓ మై గాడ్ అనుకుంటా. మళ్ళీ అలా పడుకుంటారు నీరసంగా. మళ్ళీ ఇంకొక టెస్ట్ కోసం వస్తారు. అమ్మ నేనేం అనట్లేదు, ఇట్స్ దే డ్యూటీ, నేనేం తప్పుగా అనట్లేదు. బట్ నా సిచ్యువేషన్ అలా ఉండిందనమాట. అంటే మేలుకొని ఉంటే కడుపు నొప్పి, అలసిపోయి నిద్రపోతున్నా నొప్పికి. నిద్రపోయే టైంలో మధ్యలో ఒక్కొక్క టెస్ట్ రావడము. ఇంకో పక్క చూస్తే చాలా దాహం వేసేసింది. మార్నింగ్ 3:30 అట్లా అయిపోయింది, ఎర్లీ మార్నింగ్, మిడ్ నైట్ అనుకోవచ్చు. 3:30 అయింది. ఫుల్ దాహం వేస్తుంది. ఎవరు నా పక్కన ప్రస్తుతానికి అప్పుడు అటెండర్స్ని ఎవరిని ఉంచరనమాట. అందరూ బయట ఉన్నారు మా అటెండర్స్ అందరూ. నేను ఒక్కదాన్ని అటు ఇటు చూసుకుంటున్నా. భయం వేస్తుంది, సర్జరీ అంటున్నారు ఎలాగా అని భయం వేస్తుంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. చెప్పా కదా, మార్నింగ్ పూరి తిని వామిటింగ్ చేసుకొని, తర్వాత మొసాంబీ జ్యూస్ తాగి వామిటింగ్ చేసుకొని, ఇంకేం లేదు స్టమక్లో. మొత్తం వామిటింగ్ అయిపోయిన తర్వాత
మళ్ళీ దాహం అంటే నేను చాలా వాటర్‌కి చాలా అడిక్టెడ్ అనమాట. ఒక్కసారి వాటర్ చూస్తే వాటర్ తాగేయాలని అంటూ చాలా తాగేస్తూ ఉంటాననమాట. అలాంటిది అక్కడ అసలు చాలా అవర్స్ నుంచి వాటర్ తాగకపోయేటప్పటికి చాలా దాహం వేసేసింది. సో, నేను ఇంకా 3:30కి కూర్చొని ఒక అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు. అతన్ని అడిగాననమాట. నాకు చాలా దాహంగా ఉంది. వాటర్ తాగాలని ఉంది అని. సారీ మేడం, మీరు ఆపరేషన్‌కి వెళ్ళేంత వరకు ఏం తాగకూడదు, ఏం తినకూడదు, ఎంప్టీగా ఉండాలి స్టమక్ అని అన్నారు. చాలా దాహం వేస్తుందండి, ప్లీజ్ అండి అని చాలా రిక్వెస్ట్ చేసుకుంటే డిజిటల్ వాటర్ అని 10 ml ఇంత ఉంది. అది డిజిటల్ వాటర్ జస్ట్ లిప్స్ని వెట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఎండిపోతుందని చెప్పేసి లిప్స్ని వెట్ చేసుకోవడానికి 10 ml డిజిటల్ వాటర్ ఇచ్చారు. అబ్బా నాయనా అనుకున్నా నేను. తర్వాత ఇంకా సర్లే ఇంకా తప్పదు కదా అని చెప్పేసి మళ్ళీ అది అప్లై చేసేసుకొని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ ఇంకా 4 అయిపోయింది, తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఈ కెనాల్ పెట్టేటప్పుడు యూజువల్గానే నాకు ఇంజెక్షన్స్ అంటే నాకు చాలా చాలా భయం. ఒక్క ఇంజెక్షన్ అది చూస్తేనే అసలు నేను హాస్పిటల్కి రాను అన్నంత భయం నాకు. ఈ సర్జరీలో కూడా నాకు సర్జరీ అంటే భయం లేదు, ఆ ఇంజెక్షన్స్ వేస్తారు, ఆ కెనాల్ పెడతారు అనేదే నాకు భయం. సో సర్జరీకి ముందు పెట్టిన కెనాల్ ఏదైతే ఉందో దానికి నేను అరిచాను హాస్పిటల్లో. జనరల్ వార్డులో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ జనరల్ వార్డులో చాలా పెద్దగా చేశాను. వాళ్ళందరూ మేడం కామ్గా ఉండండి, ప్లీజ్ మేడం అని అంటూ ఉన్నారనమాట. సో అంత భయం నాకు ఇంజెక్షన్ అన్నా సరే, సూదిని చూస్తేనే చాలా భయం నాకు. అలాంటిది తర్వాత 3:30, 4 అయిపోతుంది, తీసుకెళ్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నాం మేడం అని అంటే, ఐసీయూకి తీసుకెళ్తున్నాము అది ఇది అని అన్నారు. అవునా, మా వాళ్ళు ఎవరు లేరు అంటే తెలియకుండా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను ఏమో, మా అటెండర్స్ని పిలవండి అంటే వస్తున్నారు అన్నారు. తర్వాత మా అన్నయ్య సబ్రీష్ అన్నయ్య వచ్చారు, మా వదిన వచ్చారు. అట్లా ఒక తర్వాత ఒకరిని తీసుకొని వెళ్తున్నారు. ఐసీయూలో పడుకోబెట్టారు కాసేపు. అంటే ఈలోపు ఏమన్నా చిన్నవి ఉంటే చేయడానికి అనమాట. డ్రెస్ చేంజ్ చేశారు ఈలోపు. తర్వాత చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రై చేస్తున్నారు, పెయిన్ కిల్లర్స్. ఒక ఇంజెక్షన్ ఇచ్చారండి కెనాల్ నుంచి ఆపరేషన్కి వెళ్ళే ముందు. అంటే ఆపరేషన్కి మనకి సర్జరీ చేసే ముందు ఒక అనెస్థీషియా ఇస్తారు కదా, అది ఇచ్చే ముందు ఐసీయూలో ఉన్నప్పుడే ఒక ఇంజెక్షన్ ఇచ్చారు కెనాల్తో. వితిన్ సెకండ్స్ అతను అలా వేసి వెళ్ళారంతే. వితిన్ సెకండ్స్లో నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది. నేను కూర్చునేసాను, ఎక్స్క్యూజ్ మీ నాకు వామిటింగ్ వస్తుంది అని. గబగబా ఒక ట్రే తీసుకొచ్చారు. వామిటింగ్ చేస్తే లోపల నుంచి వచ్చింది, గ్రీన్ కలర్లో వచ్చింది. నాకు భయం వేసేసింది, ఏమైపోయింది నాకు, గ్రీన్ కలర్లో వామిటింగ్ వచ్చేసింది, ఏందిరా నాయన ఏమైపోతుంది లోపల, నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటే వాళ్ళు చెప్పారు, మేడం అదంతే ఏం కాదు, ఇంజెక్షన్స్కి కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. సో అది ఏం భయపడకండి, అందులో మీది ఎంప్టీ స్టమక్ కదా, సో ఇలానే ఉంటుంది, ఏం భయపడకండి, టెన్షన్ పడకండి అన్నారు. ఓకే అని అనుకున్నా. తర్వాత మళ్ళీ పడుకున్నాను. తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళే టైం అయింది. డాక్టర్ వచ్చారు, చెక్ చేసి ఓకే మేడం ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా పెయిన్ అలానే ఉందనంటే, అవునండి పెయిన్ అలానే ఉందంటే, డోంట్ వరీ కాసేపట్లో మిమ్మల్ని ఓటీకి తీసుకెళ్తాం, ఆపరేషన్ థియేటర్కి అని అన్నారు. ఓకే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు. ఒక పక్క భయం, ఎలా ఉంటుంది అమ్మా ఏం జరుగుతుంది, ఒకవేళ నాకు అనెస్థీషియా త్వరగా ఎక్కకపోతే ఈలోపే సర్జరీ స్టార్ట్ చేస్తే నాకు పెయిన్ వచ్చేస్తుంది కదా, ఏమైపోతుంది, ఓ పక్క టెన్షన్, నా పక్కన ఎవరు ఉండరు, ఎలా జరుగుతుంది అని భయం వేస్తుంది. ఓకే ఒకసారి ఎక్స్పీరియన్స్ నాకు సిజేరియన్ అప్పుడు ఎక్స్పీరియన్స్ నాకు ఆ ఆపరేషన్. బట్ అప్పుడు ఏంటంటే చాలా పెయిన్స్తో ఉన్నా కాబట్టి, డెలివరీ పెయిన్స్తో ఉన్నా కాబట్టి అంతగా నేను భయపడలేకపోయాం. బికాజ్ పెయిన్స్ మీద నా ఫోకస్ ఎక్కువ ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే ఈ స్టొమక్ పెయిన్ వస్తుంది పోతుంది కాబట్టి భయంగా ఉందన్నమాట. సర్జరీ భయంగా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది, ఎట్లా పెయిన్ భరించాలి, వన్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎంత వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా, ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా మనకి ఆ సర్జరీ చేసిన స్టిచెస్ పెయిన్స్ అనేవి అలానే ఉంటాయి. సో అది ఎలా బేర్ చేయాలని టెన్షన్ పడుతూ ఉన్నా. సో ఇంకోటి లైక్ ఐసీయూకి వెళ్ళే ముందే, లైక్ మనం ఎప్పుడైతే జాయిన్ అయిపోయి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, జనరల్ వార్డులో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు కదా ప్రాసెస్, అప్పుడే ఆర్నమెంట్స్ అన్నీ తీసేయమన్నారు, తాలిబొట్టుతో సహా తీసేయమన్నారు. నేను ఇలా చూస్తున్నా చెర్రీని, ఇలా అని చూస్తున్నాను, ఒక పక్క పెయిన్ ఉంది. చెర్రీ అంటున్నాడు ఆ టైంలో కూడా జోక్ వేస్తున్నాడు, పర్లేదులే చిట్టి నేను నీకు మళ్ళీ తాళి కడతాను, ఆపరేషన్ చేసుకొని వచ్చేసే మళ్ళీ తాళి కడతాను అంటున్నాడు. అక్కడ ఆ నర్సు కానీ, ఆ అసిస్టెంట్ డాక్టరు, మా వదిన అందరూ నవ్వుతున్నారు. సో నిజంగా పాపం అయితే అతనైతే ఒక పక్క పైకి అలా మాట్లాడుతున్నాడు కానీ లోపల అతనికి కూడా టెన్షన్ ఉంది. నా ముందు కవర్ చేస్తున్నాడు, బికాజ్ నేను స్ట్రాంగ్గా ఉండాలని అతను కవర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్కటి తీసేశారు, మంగళసూత్రం తీసేశారు. ఇప్పుడైతే
అయితే నేను బయటికి వేసుకోను, బికాస్ స్టిచ్చెస్ తగులుతున్నాయని నేను బయటికి వేసుకున్నాను. మెట్టెలు, పట్టీలు, బ్రేస్, కమ్మలు అన్నీ తీసేశారు. అదొక్కటే ఉంచకూడదా అని అన్నారనమాట రిక్వెస్టింగ్. లేదండి సారీ అని అన్నారనమాట. సర్లే వాళ్ళ రూల్స్ వాళ్ళవే కదా అని చెప్పేసి ఇంకా మొత్తం తీసేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ అంతా ప్రాసెస్ అయిపోయింది. ఐసీయూకి తీసుకెళ్లారు. ఐసీయూ నుంచి ఇంకా ఓటీకి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసే టైంలో నా భయం చూడాలి, మామూలుగా లేదు. సో ఇక్కడ వరకు అయితే నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా ఆపరేషన్ థియేటర్లోది చెప్పాలి, చాలా ఉంది ఆపరేషన్ థియేటర్లో ఎలా అండ్ అంటే సర్జరీకి ముందు ఏం జరిగింది, సర్జరీ మూమెంట్ అండ్ తర్వాత ఏం జరిగింది అనేది ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం టైం తీసుకుంటాను, రెస్ట్ తీసుకొని కాసేపటి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగింది, దాని తర్వాత ఆపరేషన్ చేసేసిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.